Hi, my dear nursing officer. Today we are discussing about injuries. Okay, there are two types of injuries, strain and sprain. Okay, strain వచ్చేసి ఇంజరీ టు టెండాన్. ఓకే, టెండాన్కి ఇంజరీ అవ్వడాన్ని మనం ఏమంటాము, స్ట్రెయిన్ అంటాము. ఓకే, మనం ఈజీగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎస్టీ పక్కనే ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఎస్టీ అంటే టెండాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ప్రెయిన్, ఇంజరీ టు లిగమెంట్కి ఇంజరీ అవ్వడాన్ని మనం ఏమంటున్నాము, స్ప్రెయిన్ అంటున్నాము. సో దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎస్పిఎల్. ఈజీ ట్రిక్గా మనం ఎస్పిఎల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఇంజరీ ఇది చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము, స్ట్రెయిన్ అండ్ స్ప్రెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకే, ఈ రెండిటికే మేనేజ్మెంట్ వచ్చేసి రైస్ అంటే ఏంటిది, ఆర్ ఫర్ రెస్ట్, ఐ ఫర్ ఐస్ అప్లికేషన్, సి కంప్రెషన్ ఆఫ్ బ్యాండేజ్, ఈ ఫర్ ఎలివేషన్. ఎఫెక్టెడ్ లెగ్ని మనము ఎలివేట్ చేయాలి. ఓకే, సో వీటికి మనము కోల్డ్ అప్లికేషన్ కానీ హీట్ అప్లికేషన్ కానీ అప్లై చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్ట్రెయిన్ అండ్ స్ప్రెయిన్ది. సో ఇది రిపీటెడ్గా యూజ్ అయ్యే క్వశ్చన్స్. దీని గురించి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.